10th class English first unit C reading. I will do it. నేను చేస్తాను, నేను సాధిస్తాను. ఇక్కడ ఐ విల్ డూ ఇట్ ఈ యొక్క టెక్స్ట్ లోపట ఒక ప్రముఖ వ్యక్తి గురించి మనకు ఇవ్వడం జరిగింది. అతను ఎవరు, మరి ఎలా కష్టపడి తన జీవితంలో ఉన్నతిని సాధించాడు అనేది చూద్దాం. ఈ వాజ్ షార్ప్. అతను పొట్టిగా ఉండేవాడు. ఇంకా ఈ వాజ్ షార్ప్, చాలా చురుకైనవాడు. ఈ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఈ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఆ యొక్క తరగతిలో, అతను చదువుతున్నటువంటి తరగతిలో అతనే చాలా క్లెవర్ స్టూడెంట్. ఈజ్ సీనియర్స్, అతని యొక్క సీనియర్స్, అతను చదువుతున్న తరగతి కంటే ముందు తరగతిలలో ఉన్నటువంటి వాళ్ళు ఈజ్ సీనియర్స్ యూజ్డ్ టు ఆస్క్, అడిగేవాళ్ళు. యూజ్డ్ టు ఆస్క్, అడిగేవాళ్ళు. ఎవరిని? అతన్ని. హిమ్. ఏమని? టు సాల్వ్ దైర్ డిఫికల్టీస్ ఇన్ సైన్స్. సైన్స్ లోపట అతనికి వాళ్ళ యొక్క సీనియర్స్కి ఏమైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే అవన్నిటినీ ఇతను జూనియర్ అయినప్పటికీ సాల్వ్ చేసేవాడు, పరిష్కరించేవాడు. ఈ కుడ్ హ్యావ్ గాన్ అన్నోటీస్డ్ ఇన్ ఏ క్రౌడ్. చాలామందిలో నిలబడ్డట్లయితే ఎవరికి కనబడేవాడు కాడు, ఎందుకంటే పొట్టిగా ఉన్నాడు కదా. కానీ బట్ వన్స్ యూ ఆస్క్డ్ హిమ్ ఏ క్వశ్చన్, ఒకవేళ నువ్వు కనుక అడిగినట్లయితే ఏంటి ప్రశ్న, అతన్ని దేనికి సంబంధించి? రిలేటెడ్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్. రిలేటెడ్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్. ఫిజిక్స్కు సంబంధించి కానీ మ్యాథ్స్కు సంబంధించి కానీ అతనికి ప్రశ్న అడిగినట్లయితే దేర్ వాజ్ ఏ స్పార్క్ ఇన్ హిజ్ ఐస్. ఒక మెరుపు మెరిసేది, అంటే నేను చెప్పగలను అని ఉత్సాహంతో అతని కళ్ళలో ఒక కాంతి. అంటే మనం ఎప్పుడైతే మనకు ఒక ఆన్సర్ వచ్చో, మన తరగతి గదిలో మన టీచర్ మనల్ని అడిగినప్పుడు మనకు కనుక జవాబు తెలిసినట్లయితే మన కళ్ళలో ఒక రకమైనటువంటి సంతోషం కనబడుతుంది. నేను చెప్తాను అని చేతులు లేపడము, లేచి నిలబడము చేస్తాం. అట్లనే ఇతనికి కూడా మ్యాథ్స్కి సంబంధించి కానీ ఫిజిక్స్కు సంబంధించి కానీ, రిలేటెడ్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్. ఇఫ్ యు ఆస్క్ ఎనీ క్వశ్చన్ దేర్ వాజ్ ఏ స్పార్క్ ఇన్ హిజ్ ఐస్. అతని కళ్ళలో ఒక మెరుపు మెరిసేది. He could grasp theories of science faster than the speed of light. He could grasp the theories. సిద్ధాంతాలను. దేని సిద్ధాంతాలు? థియరీస్ ఆఫ్ సైన్స్. సైన్స్కు సంబంధించినటువంటి సిద్ధాంతాలు కనుక ఉన్నట్లయితే వాటిని ఎంత బాగా గ్రహించేవాడంటే, ఎంత వేగంగా గ్రహించేవాడంటే, ఫాస్టర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. లైట్ కంటే, కాంతి కంటే వేగంగా ఆ యొక్క థియరీస్ను ఇతను అర్థం చేసుకునేవాడు. మరి ఈ అబ్బాయి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు? ఇంత క్లెవర్ స్టూడెంట్ కదా, చాలా ధనిక ఫ్యామిలీ నుంచి వచ్చాడని మనం అనుకుంటాం. అలా కాదు. ఈ కేమ్ ఫ్రమ్ ఎ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అతను చాలా బీద కుటుంబం నుంచి వచ్చాడు, చాలా పేద కుటుంబం నుంచి. ఫ్రమ్ ఎ పూర్ ఫ్యామిలీ బట్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో మాత్రం అందరూ బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. హిజ్ ఫాదర్ వాజ్ ఏ హై స్కూల్ టీచర్. వాళ్ళ యొక్క తండ్రి ఒక హై స్కూల్ టీచర్. అండ్ ఏ అవిడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. వాళ్ళ నాన్న హై స్కూల్ టీచరే కాకుండా ఒక
మంచి ఇంగ్లీష్ సాహిత్యానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్తో చదివేటటువంటి వాడు. అవిడ్ రీడర్, అవిడ్ మీన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రీడర్, చాలా బాగా ఇష్టమైన ఇంగ్లీష్ లిటరేచర్ చదవడం. హీ లైక్ ఆల్ ద బాయ్స్, ఇక్కడ హీ అంటే ఎవరు, ఆ షార్ట్ అండ్ షార్ప్ అబ్బాయి ఉన్నాడు కదా, అతను లైక్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్ వాజ్ ట్రయింగ్ టు గెట్ అడ్మిషన్ ఇంటూ సమ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కావాలని తన తోటి పిల్లలతో సహా ఇతను కూడా అనుకునేవాడు. ద బ్రైటర్ వన్స్, చాలా చురుకైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాంటెడ్, కోరుకునేవారు ఏమని, టు స్టడీ, చదవాలని. ఎక్కడ, ఇన్ ద ఇండియన్ Institute of Technology, Indian Institute of Technology or the IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటి అంటే ఏంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎవరైతే చురుకైన పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంటే ఐఐటిలో జాయిన్ కావాలని అనుకునేవాళ్ళు, కోరుకున్నారు. దేర్ వాజ్ ఎన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐఐటి, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునేవారు కాదు. ఐఐటిలో జాయిన్ కావాలంటే ఏముండేది, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, ప్రవేశ పరీక్ష రాయాలి. దిస్ బాయ్ అలాంగ్ విత్ ఈజ్ ఫ్రెండ్స్, ఈ అబ్బాయి అలాంగ్ విత్ ఈజ్ ఫ్రెండ్స్, అతని తోటి స్నేహితులతోటి కలిసి అప్లైడ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్, ఆ యొక్క పరీక్ష రాయడానికి అప్లై చేశాడు, దరఖాస్తు చేశాడు. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్, కానీ వాళ్ళకు ఎటువంటి స్పెషల్గా, ఇప్పుడంటే మనం ఏదైనా ప్రిపేర్ కావాలి అంటే కావలసినంత మెటీరియల్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, కానీ అప్పుడు ఆ పరిస్థితులలో స్పెషల్గా దానికోసం బుక్స్ అనేటివి ఉండేవి కావు. బుక్సే కాదు, కోచింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, సొంతంగానే చదువుకొని ఆ యొక్క ఎగ్జామ్ రాయాలి. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్ ఆర్ కోచింగ్, స్పెషల్ బుక్స్ కానీ లేవు, కోచింగ్ కూడా లేదు. ఆల్ దీస్ ఐఐటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ యొక్క ఐఐటిలో జాయిన్ కావాలా అని అనుకున్నారో వుడ్ సిట్ బిలో ద షేడ్ ఆఫ్ ఎ స్టోన్ మండప్ క్లోజ్ టు చాముండి హిల్స్ ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మైసూర్. ఆ మైసూర్ లోపట ఒక స్టోన్ మండప్ కింద ఈ యొక్క ఐఐటి రాసే పిల్లలందరూ కూర్చున్నారు. ఈ వాజ్ ద గైడ్ ఫర్ అదర్స్, ఎవరైతే షార్ప్ బాయ్ అన్నాం కదా, వాళ్ళందరికీ గైడ్ అంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా అతను క్లియర్ చేసి వాళ్ళకు ఒక మార్గదర్శిగా ఉన్నాడు. వైల్ అదర్స్ స్ట్రగుల్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్, ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి ఏదైనా ప్రశ్నను చేయడానికి మిగతా పిల్లలందరూ స్ట్రగుల్ చేస్తూ ఉంటే ఈ వుడ్ స్మైల్ షైలీ, అరే అదెంత ఈజీగా చేసేయచ్చు అని చిన్న చిరునవ్వు నవ్వి సాల్వ్ దెమ్ ఇన్ నో టైం, ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి సమయం తీసుకోకుండా, ఆలోచించకుండా వాళ్ళేమో ఆ యొక్క ప్రాబ్లంను చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఈయన ఆలోచించకుండా టకీ అని ఆన్సర్ చేసేసేవాడు. నో టైం, ఎలాంటి టైం లేకుండా, సమయం తీసుకోకుండా. మనమైతే ఒక మ్యాథ్స్ ప్రాబ్లమో ఏదైనా చేయాలంటే ఏం చేస్తాం, ఆలోచిస్తాం, కానీ ఇతను అలా ఆలోచించేవాడు కాదు, ఆ ప్రాబ్లం తీసి టక్కున ఆన్సర్ చేసి ఇవ్వడమే. ఈ శాట్ ఎలోన్ బిలో ఎ ట్రీ అండ్ డ్రీమ్ టాప్ స్టడీయింగ్ ఎట్ ఐఐటి, అతను కూడా ఒక చెట్టు కింద కూర్చొని
ఐఐటిలో చదువునట్లుగా కల కనేవాడు. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్, గ్రేటెస్ట్ ఎయిమ్, చాలా ఉన్నత లక్ష్యము. ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ ఎట్ దట్ ఏజ్. ఆ వయసు లోపట ఎవరైతే క్లెవర్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళందరికీ ఒక గొప్ప అయినటువంటి లక్ష్యం అది. యాజ్ ఇట్ స్టిల్ టుడే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఒక ఐఐటిలో మనకు సీట్ రావాలి అంటే ఒక క్లెవర్ స్టూడెంట్ కాదు, ఒక కళ. అందులో సీట్ సంపాదించడం అనేది ఒక కళగా భావించేవారు. ఈ వాజ్ దెన్ ఓన్లీ 16 years old. అప్పుడు ఐఐటి సాధించడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో అతని యొక్క వయసు ఎంత? కేవలం 16 years, 16 సంవత్సరాలు మాత్రమే. ద డే కేమ్. ఎగ్జామ్ రాసే రోజు, ద ఇంపార్టెంట్, ఆ యొక్క ముఖ్యమైన రోజు అది. ఎగ్జామ్ ప్రవేశ పరీక్ష రాస్తారు కదా, ఆ రోజు, ఆ ముఖ్యమైనటువంటి రోజు, డే, ముఖ్యమైనటువంటి రోజు, డే వచ్చేసింది. హీ కేమ్ టు బెంగళూరు అండ్ స్టేడ్ విత్ సమ్ రిలేటివ్స్. బెంగళూరు వెళ్ళి అక్కడ పోయి ఎగ్జామ్ రాయాలి కదా. మనం ఇక్కడైతే హైదరాబాద్ వెళ్ళో ఎక్కడనో రాస్తాం, మనం ఉన్న దగ్గర సెంటర్ ఉండదు కదా. అట్లనే ఇతను కూడా వాళ్ళ ఊరు నుంచి బెంగళూరు వెళ్ళి వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉన్నాడు. స్టేడ్ విత్ సమ్ రిలేటివ్స్ అండ్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ టెస్ట్. ఆ యొక్క ప్రవేశ పరీక్షకు, ఏది ఐఐటి ఉంది కదా, ఐఐటి ప్రవేశ పరీక్షకు హాజరు అయినాడు. ఈ డిడ్ వెరీ వెల్, చాలా బాగా రాశాడు. బట్ వుడ్ ఓన్లీ సే ఓకే వెన్ ఆస్క్డ్. చాలా బాగా రాశాడు, కానీ మనం అడిగినామనుకోండి ఎలా రాసినామంటే ఓకే రాసిన అని మాత్రమే చెప్తాడు.